హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ట్రిప్ వ్లాగ్స్లో మధ్యలో ఇదొక వ్లాగ్ అయితే పెడుతున్నాను. డే డిఐఎంఎల్ లాగా అనమాట, డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు అయితే ఒక ఫంక్షన్ ఉందన్నమాట. సో పొద్దున్నే లేచాను, ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను, నేను బ్రష్ చేసుకున్నాను. సో ఇక్కడ మేడ్ అయితే వచ్చారు. సో వాళ్ళు ఊడ్చి మాపింగ్ చేసిన తర్వాత అయితే వాళ్ళు వెళ్ళిపోయాక నేను బాత్ చేసి వచ్చానమాట. సో ఇప్పుడు ఇంకా పాప లేచేలోపు నా పనులు నేను చేసేసుకుంటూ ఉండాలి ఫాస్ట్గా. సో ఇక్కడైతే దీపం ముట్టించేసుకున్నాను. అది అయిపోయిందో లేదో పాప అయితే లేచిపోయింది. ఇంకా లేచిందంటే మొత్తం అమ్మ దగ్గరే ఉండాలన్నమాట. కానీ పొద్దునే ఇలా ఎత్తుకోవడం అంటే స్టమక్ పెయిన్ చాలా వెయిట్ పడుతుందేమో అనిపిస్తుంది నాకైతే. చాలా టయర్డ్గా అనిపిస్తుంది ఎందుకో. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అనిపిస్తుంది మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఎత్తుకుంటే పైన అండ్ ఇలా కూర్చుంటే కూడా మొత్తం పైన ఉంటుందన్నమాట పాప అయితే. ఆల్మోస్ట్ చూడండి నిద్ర ఫేస్తో ఎలా ఉందో. పొద్దున్నే లేస్తుంది ఈ మధ్య. అసలు 6:30, 7 ఏ టైంకి లేస్తే ఆ టైంకి లేస్తుంది. సో అలా అనమాట. ఇంకా మా హస్బెండ్ బాబు కూడా లేచారు ఇక్కడ. సో నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ అవకాడో టోస్ట్. రీసెంట్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ నాకైతే ఇదనమాట. సో చేసేసాను, తిన్నారు ఆల్రెడీ. ఇంకా వీళ్ళిద్దరు బాత్ చేసేసారు, రెడీ అయిపోయారు. సో ఫంక్షన్కి వెళ్తున్నామని చెప్పాను కదా. సో పాపకైతే ఇలా పట్టు లంగా వేసాను అనమాట. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:35 అవుతుంది. ఇంకా నేను రెడీ అవ్వాలి. మా హస్బెండ్ అయితే బాత్ చేయడానికి వెళ్ళారు. ఇంకా పాపని దగ్గర కూర్చోబెట్టుకొని ఆడిస్తూ ఇలా శారీ అయితే కట్టుకుంటున్నాను అనమాట. ఈ శారీ ఆల్మోస్ట్ 1.5 year అయింది కట్టి. నాకు ఇష్టం యాక్చువల్గా, ఎందుకో తెలియదు. బట్ బాగా అనిపిస్తుంది, సెట్ అవుతుంది శారీ, మంచిగా అనిపిస్తుంది. బట్ ఈ శారీ కట్టుకుంటే ప్రాబ్లం ఏంటంటే జ్యువెలరీతోనే చాలా ప్రాబ్లం. ఏది సెట్ అవుతుందో అస్సలే అర్థం అవ్వదు. లాస్ట్కి ఏం వేసుకుంటానో మీరే చూడండి, సెట్ అయిందో లేదో కూడా చెప్పండి. సో ఇదన్నమాట, ఫైనల్ రెడీ అయిపోయాను. ఇంకా అంతా రెడీ అయ్యి స్పెట్స్ పెట్టుకునేసరికి మా హస్బెండ్ చూసి ఏంటి ఆ స్పెట్స్ అన్నారు. బట్ తప్పదు కదా, సైట్ ఉన్న వాళ్ళ కష్టాలు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. పాప అయితే చక్కగా రెడీ అయింది, మంచిగా సపోర్ట్ చేసింది. అండ్ ఇలా కార్లోనే ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాము. అండ్ మేమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సో మేము 12కి అలా స్టార్ట్ అయినట్టు, లేదు 12కి అలా రీచ్ అయిపోయాము అక్కడికి. ఇంకా ఎవరు రాలేదు, మేమే ఫస్ట్. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఫోటోషూట్ అయితే అవుతుంది. అండ్ ఇంకా మనం ఊరుకుంటామా, అన్ని వీడియో తీయాల్సిందే కదా. సో ఇలా అన్ని వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట నేను. యూజ్ అవుతుంది ఎవరికైనా ఏమన్నా అని. ఇక్కడ ఇలా ప్యాక్ చేసి పెట్టారు స్వీట్స్, ఫ్రూట్స్, ఇంకా స్నాక్స్ అవన్నీ పెడతారు కదా, స్వీట్ హాట్ అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి డెకార్ చూడండి, నాకైతే చాలా క్యూట్గా సింపుల్గా భలే అనిపించింది అనమాట. ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది కదా ఈ మధ్య, ఇలా పెట్టడము బాగుండే యాక్చువల్గా డెకార్ అదంతా. యాక్చువల్గా ఇవి రెంట్కి తీసుకుంటారు, మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టైం ఉంటే. కొనుక్కుంటే మాత్రం వేస్ట్ అనే చెప్తాను నేను. ఏం చేసుకుంటాను చెప్పండి, ఇంట్లో ఊరికే ఫంక్షన్స్ అయితే అవ్వవు కదా. సో పెద్ద ఫ్యామిలీ అయితే ఓకే, చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, అలాగా కొనుక్కోవచ్చు. బట్ ఒకటే ఫంక్షన్కి యూజ్ చేసేవి మళ్ళీ మళ్ళీ కొనుక్కోవడమే వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇది వచ్చేసి డెకోర్ అనమాట, క్యూట్గా అనిపించింది నాకైతే. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఫోటోషూట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా మరదలు కూడా రెడీ అయిపోయి వచ్చేసింది అనమాట. సో ఇలా ఎంట్రీలో ఒక వీడియో అయితే తీసుకున్నారు, చిన్న చిన్న క్లిప్స్, ఫొటోస్. అండ్ ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది. అండ్ దాని తర్వాత స్టేజ్ పైకి ఎక్కి కూర్చున్నారనమాట. ఇంకా దాని తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా, ఒళ్ళో పెట్టడము, బ్యాంగిల్స్ వేయడము, ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ అందరూ. సో అలా అయిపోయింది. అండ్ కట్నాలు పెట్టడము అవంతా అయిపోయిందనమాట. సో మేమైతే ఇక్కడికి లంచ్కి వచ్చేసాము. అండ్ ఆల్మోస్ట్ అది 2:30 అయినట్టుంది. సో దీస్ ఆర్ ద ఫుడ్ ఐటమ్స్. ఎన్ని రకాలు అసలు, అయినా ఏం లాభం, వేస్ట్ కదా, మనకైతే తినబుద్ధి కాదు. అన్నీ ఉన్నా కానీ రుచి ఎరగరు ఏదో ఉంటుంది కదా సామెత. మీకు ఎవరైనా తెలిస్తే ఆ సామెత ఏంటో చెప్పండి. అదనమాట సంగతి. మొత్తానికి నేనైతే పులిహోర, కొంచెం బిర్యానీ, రైతాతో తిన్నాను అంతే. బక్షా కూడా తిన్నాను అనమాట. సో ఐస్ క్రీమ్ ఫైనల్గా. అండ్ ఇక్కడ వచ్చేసి హారతి ఇస్తున్నారు మరదలకి. ఇది వచ్చేసి ప్రోగ్రామ్ ఎండింగ్ అనమాట, అంతే కదా, హారతితో లాస్ట్ అయిపోతుంది. మా వాడికి ఆకలిస్తుంది, బోర్ కొడుతుంది, ఎంతసేపు కూర్చోబెడతారని కోపం వస్తుంది, అలా ఉంది వాడి పరిస్థితి. అందుకే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అనమాట. ఫైనల్గా వాడు కూడా బ్యాంగిల్స్ వేసాడు. అండ్ ఆ తర్వాత మన మెయిన్ పని ఏంటి, ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళామంటే వీడియోస్, ఫొటోస్, ఇవైతే తప్పదు కదా, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అదే జరిగింది ఫైనల్గా అయితే. మా కజిన్, నేను ఇలా మరదలతో ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము.
తన ఓన్ మరదలనమాట. మా కజిన్ వాళ్ళ ఓన్ మరదలు. నాకున్న ఒక్కగానొక్క తమ్ముడనమాట వాడైతే. అందరూ పెద్దవాళ్ళే నాకు. సో, అక్కడ అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరిపోయాము. కార్‌లో ఎక్కగానే జస్ట్ 15 సెకండ్స్‌లో పడుకొని పోయింది పాప. మా వాడేమో ఇలా యాక్షన్‌లు చేస్తున్నాడనమాట. సో, మొత్తానికైతే అలా ట్రాఫిక్‌ని దాటుకుంటూ ఇంటికి రీచ్ అయిపోయాము. పాపని పడుకోబెట్టాను. అండ్ నేనొచ్చేసి ఇక్కడ మళ్ళీ మన ఏమంటారు నైటీలోకైతే వచ్చేసాననమాట. కంఫర్ట్ నైటీ అది ఉండాల్సిందే కదా. అండ్ ఇక్కడ ఏంటో నాకు అమ్మ కొంచెం ప్రాబ్లం అనిపించింది, అందుకే అలా సర్దుకుంటూ మాట్లాడుతున్నాను. సో, కాసేపు అలా ఊరికే పడుకున్నాము, నిద్రపోలేదు, జస్ట్ పడుకున్నాం అనమాట. ఈవినింగ్ లేచి ఇంకా మా హస్బెండ్, ఈవినింగ్ కాదు ఆల్మోస్ట్ నైట్ అనే చెప్పాలి, మా హస్బెండ్ టీ అడిగితే పెట్టానమాట. అండ్ ఈ స్నాక్స్ కూడా తీసుకొచ్చారు. సో, అలా అయితే పాప స్నాక్స్ తింటుంది, నేనైతే అక్కడ టీ పెట్టి చేశాను. అండ్ నైట్ వచ్చేసి వీళ్ళు ఇలాగా మసాజ్ చేసుకుంటున్నాడు అనమాట అన్న చెల్లెలు. భలే అనిపించింది నాకు, అందుకే క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.